धृतिस्तम्भाधारां दृढगुणनिबद्धां सगमनां विचित्रां पद्माढ्यां प्रतिदिवससन्मार्गघटितां स्मरारे मच्छेतः स्फुटपटकुटीं प्राप्य विशदां जयस्वामिन् शक्त्या सह शिवगणैः సేవితవిభో. ఈ శ్లోకంలో స్వామివారు ఏం చెప్తున్నారంటే, ధృతిస్తంభాధారాం దృఢగుణ నిబద్ధాం సగమనాం. నా దగ్గర ఒక డేరా అంటే ఒక కుటీరం ఉంది. అది ధృతిస్తంభాధారాం, ఒక స్తంభం మీద నిలబడి ఉంది. ఆ స్తంభం చాలా గట్టిది, దృఢంగా ఉంది. దృఢగుణ నిబద్ధాం సగమనాం, 3 గట్టి తాళ్లతో గట్టిగా కట్టబడి ఉంది, సపోర్ట్గా. సగమనాం, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోయేలాగా ఉంది. విచిత్రాం పద్మాఢ్యాం ప్రతి దివస సన్మార్గ ఘటితాం, మంచి మంచి రంగులే పూసి ఉన్నది. పద్మము వలె ఆకారంలో ఆ డేరాకి పైన ఒకటి పెట్టబడి ఉంది. ప్రతి దివస సన్మార్గ ఘటితాం, అప్పుడప్పుడు సన్మార్గాలలో కూడా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే సగమనాం అన్నప్పుడు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతుంది అన్నప్పుడు అప్పుడప్పుడు సన్మార్గంలో కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. స్మరారే అంటే మన్మధుడిని చంపినవాడా అని అర్థం. స్మరారే మచ్చేత స్ఫుటపట కుటీం ప్రాప్య విశదాం, అలా నా మనస్సులో ఏర్పరచుకున్న కుటీరం ఏదైతే ఉందో, జయస్వామిన్ శక్త్యా సహ శివగణై సేవిత విభో, అలాంటి నా మనస్సు అనే కుటీరంలోకి నువ్వు భార్యా సమేతుడవై శివగణాలతో ఆ మనసులో కూర్చోవచ్చు కదా. ఆ మనసులో కూర్చొని అంటే ఆ డేరాలో కూర్చుంటే నేను నిన్ను సేవింతును కదా అని చెప్పి వేడుకుంటున్నారు. ఇక్కడ స్తంభం ఏది అంటే ధైర్యం. 3 తాళ్లతో కట్టబడి ఉంది అంటే ఆ 3 తాళ్ళు ఏదో కాదు, త్రిగుణాలు. దృఢగుణ నిబద్ధాం సగమనాం అంటే మనసు ఎక్కడికి తలుచుకుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక చోట నిలవడం అనేది చాలా కష్టం. అప్పుడప్పుడు దైవస్మరణ చేసినప్పుడు మంచి మార్గంలో ప్రయాణిస్తున్నట్టుగా ఉంటుంది. అందుకనే ప్రతి దివస సన్మార్గ ఘటితాం అని అంటారు. అలాంటి మనసు అనే కుటీరంలో నువ్వు నీ గణాలతో శక్తి అంటే నీ యొక్క శక్తి అంటే అమ్మవారితో కలిసి వస్తే నిన్ను సేవించుకుంటాను, ఎల్లప్పుడూ నా మనసులోనే ఉండు అని ప్రార్థిస్తున్నారు శంకరులు.